ఇవాళ శాసనసభలో గవర్నర్ గారైనటువంటి శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి యొక్క ప్రసంగాన్ని కానీ మనం ఆద్యంతం చూసినట్లయితే వారి ప్రసంగం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగిడించుకోవటం కోసం, వారి యొక్క గత పరిపాలనని పొగుడుకోవడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మా ప్రభుత్వంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలను కూడా నిందించడం కోసం మాత్రమే వారి ప్రసంగం ఆద్యంతం కూడా సాగింది అనేది ఒక్కసారి మనం గమనించాలి. వారి యొక్క ప్రసంగం కేవలం ప్రతిపక్ష పార్టీని తిట్టడానికో, ప్రతిపక్ష పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికో వారి ఆ ప్రసంగాన్ని ఉపయోగించారు తప్ప, ఈ 5 ఏళ్ల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో, ఏ విధమైనటువంటి విధి విధానాలతోటి ముందుకు వెళుతుందో దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకపోవటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది, విస్మయాన్ని కూడా కలిగించింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఎక్కడా కూడా ఊసేలేనటువంటి ఈ ప్రసంగంలో పోలవరాన్ని ఎప్పటికి నిర్మిస్తారో, అసలు నిర్మిస్తారా లేదా, ప్రత్యేక హోదాకి సంబంధించి ఎలాంటి విధి విధానాలతోటి ప్రభుత్వం ముందుకు వెళుతుంది, దానికి సంబంధించి ఏ ఒక్క మాట లేదు. దానితో పాటుగా అమరావతిని నిర్మిస్తామని చెప్తున్నారు. ఎప్పటి వరకు నిర్మిస్తారు, ఎలా నిర్మిస్తారు, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి రాజధానిని ఇక్కడ నిర్మించబోతున్నారు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా జరగకపోగా, కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క 2014-19 కాలంలో అద్భుతాలు జరిగినట్టుగా వారు మాట్లాడడం అనేది చాలా శోచనీయంగా మనకు కనపడుతుంది. నిజంగా ఒక గవర్నర్ గారు వచ్చారు రాష్ట్రానికి, వారు ప్రసంగిస్తున్నారంటే ఈ రాష్ట్రం ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ని సాధించబోతుందో వారి మాటల్లో వినాలని చాలామంది ఆశపడతారు. కానీ వారి ఆశలన్నీ కూడా గల్లంతయ్యాయి. ఎక్కడా కూడా ఆ ప్రయత్నం చేయకపోగా కేవలం మా ప్రభుత్వాన్ని నిందించటానికి, అబద్ధాలు, అసత్యాలని వారి నోటి ద్వారా కూడా మాట్లాడించడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప ఇంకొకటి కానే కాదు. వారు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏ విధంగా ఆ హామీల్ని నెరవేర్చబోతున్నారు, ఏ విధంగా ఆ హామీల్ని ప్రజలకి ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు, వాటికి సంబంధించి ఎక్కడా కూడా ఊసేలేదు. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇంకొకటి వారి ప్రసంగంలో కనపడకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకొక విషయం మీద కూడా వారు దాటవేసేటటువంటి ప్రయత్నం చేశారు. సూపర్ 6 పేరుతోటి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ సూపర్ 6ని ఎప్పటి నుంచి అమలు పరుస్తుందో చెప్పకపోగా, వాటికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి కూడా ఎక్కడ ప్రస్తావించకపోవటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గవర్నర్ గారి ప్రసంగంలో 39వ పాయింట్ని కానీ ఒకసారి గమనిస్తే, ఈ హామీలను మొత్తాన్ని కూడా అమలు పరచడానికి ఆర్థిక పరిస్థితి బాగలేదు అనే విధంగా అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడడాన్ని కానీ గమనించినట్లయితే, ఇక ఈ ప్రభుత్వం ఈ పథకాలని ఖచ్చితంగా ఇవ్వదు ప్రజలకి, ఈ పథకాల మీద దృష్టి లేదు, ఈ పథకాలు ఇవ్వకుండా దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండ మీద కూడా ఒక్క మాట మాట్లాడకపోవడం కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. వనరుల గురించి కానీ లేకపోతే ఇంకొక విషయం మీద కూడా ఎక్కడా కూడా వారు మాట్లాడకపోవడం కూడా చాలా దుర్మార్గంగా ఈ యొక్క ప్రసంగం మొత్తం సాగింది అనేది వాస్తవం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అనేక గొప్ప పథకాలని ఎలక్షన్ సమయంలో ఈ ప్రభుత్వం అడ్డుకుంది. దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఆ పథకాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు దిగిపోతున్నటువంటి కాలంలో వారు దిగిపోయినప్పుడు రాష్ట్రంలో కేవలం 100 కోట్ల బడ్జెటే ఉంటే, ఈరోజు మా ప్రభుత్వం దిగిపోయే కాలానికి దాదాపు 7,000 కోట్లు ఈ యొక్క ఖాతాలో ఉంది, ప్రభుత్వ ఖజానాలో ఉంది. అంటే ఇవ్వాల్సినటువంటి పథకాలకు కావాల్సినటువంటి డబ్బు ఆల్రెడీ ఉంది. అయినా కూడా ప్రభుత్వం 9,000 కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చింది. దాదాపు ఈ ధాన్యం కొనుగోలు కోసం 3,200 కోట్లు
అప్పు చేయడానికి మళ్ళీ క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది. మరొక 2,000 కోట్ల రూపాయలకి సంబంధించి కూడా క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది. అంటే దాదాపు 14,200 కోట్లు అప్పు చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ 30 రోజుల సమయంలో వారికి దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ, దానికోసం వారు ప్రయత్నం చేయడం కానీ, వారు దాన్ని సాధించటానికి వారు చేసినటువంటి చర్యలు కానీ, ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి హత్యాకాండని ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు. అప్పుల ఆంధ్రాగా ఈ రాష్ట్రాన్ని మార్చివేశారని మా ప్రభుత్వాన్ని నిందించినటువంటి గవర్నర్ గారు ఈ కేవలం 30 రోజుల కాలంలో 14,200 కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారు అనేది మాట్లాడకపోవడం కూడా ఇది ఒక దుర్మార్గం. అంటే ఒక రోజుకి దాదాపు 450 కోట్ల పైచిలుకు అప్పు చేసినటువంటి ప్రభుత్వాన్ని కనీసం దాని గురించి ప్రస్తావించకపోవటం కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మనం గమనించవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది రాసిస్తే అది చదివినట్టుగానే ఉంది తప్ప ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం వారి ప్రసంగంలో ఏ కొంచెం కూడా మంచి జరిగేటటువంటి ఆలోచన కనపడలేదనేది కూడా వాస్తవం. ధ్వంసం చేశారు అని కూడా వారు మాట్లాడారు. 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్ర ఖజానాకి ఏదో అన్యాయం జరిగినట్టుగా వారు మాట్లాడారు. సార్ గవర్నర్ గారు, మీరు దాదాపుగా 2019, 2004 మధ్య సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 54 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించబడ్డాయి. 22 సంస్థల్ని ఉనికిలో లేకుండా చేశారు. ఈ రాష్ట్రంలో అనేక సంస్థల్ని ప్రైవేట్ పరం చేశారు. ఎన్నో విధాల రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నారు. ఇవాళ మీరు ఇసుక విధానం మీద కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా సమయంలో 100 కోట్ల పెనాల్టీ గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది ఇసుకను దోచుకున్నటువంటి దాని మీద. దాదాపు మా ప్రభుత్వంలో 3,850 కోట్ల రూపాయలు ప్రజా ఖజానాకు వచ్చి ఇసుక ఒక పారదర్శక విధానంతో సప్లై చేయబడ్డటువంటి విషయాన్ని కూడా వక్రీకరించి మాట్లాడడం అనేది నిజంగా దారుణమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. గవర్నర్ గారి ప్రసంగం ముగిస్తూ కూడా వారు స్వామి వివేకానంద గారి మాటలతోటి ముగించారు. నిజంగా వివేకానంద గారు చెప్పినటువంటి మాటల్ని ఒకసారి అర్థం చేసుకోండి. గవర్నర్ గారు వారు చెప్పినటువంటి మాటలు మీరు ఉదహరించారు తప్ప అమలుపరచలేదు, ఆచరించలేదు. ఇది మీరొక్కసారి దీన్ని కూడా మీరు తిరిగి చూసుకోవాలని మీకు సెలవిస్తూ, షర్మిలమ్మ గారు